హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అరేబియన్ మండి. ఈ రెసిపీ చూడడానికి చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, బట్ చేసుకుంటే కానీ తెలియదు ఇంత ఈజీనా అనేసి. మరెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసేయండి. ముందుగా చికెన్ని ఇలా పెద్ద పీసెస్లా కట్ చేపించుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్లో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ముక్కకు లెమన్ జ్యూస్ బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. అన్ని ముక్కలకి బాగా పట్టించి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కలకి మ్యాగ్నేట్ చేసుకోవడానికి మనకి మండి మసాలా కావాలి. సో ఆ మండి మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఒక చిన్న మిక్సీ జార్లోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7 లేదా 8 లవంగాలు, ఒక 6 ఇలాచీలు, చిన్న జాజికాయ, ఒక 5 దాల్చిన చెక్క, ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి. నా దగ్గర ధనియాలు లేదని పొడి వేసాను. జాపత్రి అండ్ బడా ఇలాచి, వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్సీ పట్టుకున్న ఈ మసాలాలో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ సపరేట్గా తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారము అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందాము. సో పీసెస్ని మ్యాగ్నేట్ చేయడానికి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ పీసెస్ని తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి 2 సైడ్స్. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అంతా లోపలికి మంచిగా పట్టిద్ది. సో ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసేసుకుందాము. మంచిగా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మ్యాగ్నేట్ చేసేయండి. ఇలా మ్యాగ్నేట్ చేసి 2 to 4 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా అంతా చికెన్కి మంచిగా పడుతుంది. మీకు టైం ఉంటే 4 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచండి, లేదంటే 2 అవర్స్ తర్వాత తీసి కుక్ చేసుకోవచ్చు. 4 అవర్స్ తర్వాత చికెన్ పీసెస్ని స్టీమ్ చేసుకోవాలి. సో దానికోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి మంచినీళ్ళని యాడ్ చేసుకోండి. ఆ బౌల్కి సరిగ్గా సరిపోయేలాగా ఇలా చిల్లులు గిన్నె తీసుకొని చికెన్ అంతా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. మరలా పీసెస్ అన్నిటిని రివర్స్లో తిప్పేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చికెన్ సాఫ్ట్గా ఉడికిందా లేదా అని ఇలా ఫోక్ స్పూన్ పెట్టి కుచ్చితే తెలిసిపోతుంది. సో మెత్తగా అనిపిస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. అండ్ ఈ వాటర్ని మనం రైస్ ఉడకబెట్టడానికి యూస్ చేస్తాము. సో పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు మండీలోకి మనకి బాదం పప్పు, జీడిపప్పు అండ్ కిస్మిస్ కావాలి. సో వాటిని ఫ్రై చేసుకుందాము. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోండి. సో టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మండీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. సో ఆనియన్స్ అన్నిటిని కట్ చేసి రెడీగా పెట్టుకుందాము. అదే నూనెలో ఇప్పుడు ఆనియన్స్ ని యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్, కిస్మిస్లు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది మండీకి. అండ్ ఇప్పుడు అదే నూనెలో చికెన్ ని కూడా ఫ్రై చేసుకుందాము. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీదే మంచిగా కుక్ చేయండి. సో దానివల్ల స్మోకీ గ్రిల్ చికెన్ టేస్ట్ వస్తుంది. సో చాలా బాగుంటుంది. సో అన్ని పీసెస్ ని అలాగే ఫ్రై చేసుకోవాలి. అండ్ మండీకి బాస్మతి రైస్ కావాలి కాబట్టి ఒక 1/2 అవర్ ముందే నానబెట్టేసుకోండి. ఇప్పుడు మండీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. మీ దగ్గర మందపు గిన్నె ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని అవి హీట్ అయ్యాక స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. అండ్ చాప్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మిగిలిపోయిన మండీ మసాలాని యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుందాం. అండ్ అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇందులోకి మనకి టమాటా ప్యూర్ కూడా కావాలి. సో ఒక 2 లేదా 3 టమాటోస్ని మంచిగా మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు టమాటా ప్యూర్ని కూడా యాడ్ చేసుకుందాము. మంచిగా మిక్స్ చేసేసుకొని అందులో ఉన్న నూనె పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ ఎలా తీసుకుంటామో అలాగే ఇందాక చికెన్ స్టీమ్ చేసుకున్నప్పుడు మిగిలిన వాటర్ని కూడా తీసుకొని వీటిలోకి యాడ్ చేసుకోవాలి. అదే వాటర్లోకి 2 స్లైసెస్ లెమన్ని యాడ్ చేయండి. ఇందులోకి నార్మల్ వాటర్ అవసరం లేదు, స్టీమ్ చేసిన వాటర్ సరిపోతుంది. నీళ్ళని బాగా మరిగించుకున్న తర్వాత బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 60% వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి. రైస్ని బాగా మిక్స్ చేసేసి అందులోకి కొద్దిగా కొత్తిమీర అండ్ పసుపును యాడ్ చేసుకొని మూత పెట్టేసి 60% వరకు కుక్ చేసుకుందాము. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. సో చూసారు కదా, 60% వరకు రైస్ కుక్ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు మనము చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాము ఇందులోకి. ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఈసారి ఇలా మండీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో రైస్ మీద ఇలా చికెన్ పీసెస్ అన్నిటిని ప్లేస్ చేసేసుకోవాలి. చికెన్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము. మీరు కావాలి అనుకుంటే ఇది మండీ ప్రిపేర్ అయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు యాడ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది.
మీకు మండి మంచి అరోమా రావాలి అంటే దాల్చిన చెక్కని కొద్దిగా కాల్చి నెయ్యి వేయండి అందులోకి. వెంటనే మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. తర్వాత ఒక 15 మినిట్స్ వరకు బిర్యానీని కదిలించొద్దు. సో 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఎంతో టేస్టీగా ఉండే అరేబియన్ మండి రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉంటుంది, ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ వీకెండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది టేస్ట్. ఇలా జస్ట్ పీసెస్ అండ్ మండీలా తినలేము అనుకున్న వాళ్ళు గ్రేవీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో గ్రేవీ కూడా ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా తినేయండి. మేమైతే ఫిల్మోజీ ఛానల్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దే. బాయ్ బాయ్.